నుంచి నిన్ను కాపాడును గాక. అందరూ ఆమెను చెప్తామండి. లైన్ కూడా మన ఆమెను చెప్పుకుంటూ వెళ్తాము. యెహోవా నీకు తన సన్నిధి కాంతి ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీకు తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగును చేయును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి పాపకి విన్నీ గ్రేస్ చక్కటి పేరు పెట్టారు. గ్రేస్ ఏమండి తెలుగులో కృప అని అర్థము. వారికి పెట్టినటువంటి పేర్లకు తగినటువంటి జీవితాలు కలిగిన వారుగా వారిని మనం తల్లిదండ్రులుగా పెంచాలి. ఏమండి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం విందామండి. మన బిడ్డలకు ఏ పేర్లు అయితే మనం పెడుతూ ఉన్నామో ఆ పేర్లకు తగినటువంటి జీవితాలు వారు జీవించే విధముగా వారిని దేవుని యందు భయభక్తులు కలిగి మనం పెంచాలి. చాలా వరకు సమాజంలో మనం చూసినట్లయితే పెట్టినటువంటి పేర్లు వేరే అయిపోతూ ఉన్నాయి, వారి యొక్క జీవితాలు వేరే అయిపోతూ ఉన్నాయి. ఏమండి మీరు ఎప్పుడైనా గమనించారా? యేసు అని పేరు పెట్టుకుంటారు, కానీ ఆ యేసు గురించి మనం చూస్తే బయట సినిమా థియేటర్ బయట బ్లాక్ టికెట్లు అమ్ముతారు. ఉన్నారండి అలాంటి వాళ్ళు. యేసు అని పేరు పెట్టుకుని బయట సినిమా ఆ యొక్క హాలు బయట బ్లాక్ టికెట్లు అమ్ముతారు. యేసు అని పేరు పెట్టుకుని మనం చూసినట్లయితే ఆ యొక్క పోలీస్ స్టేషన్లో రౌడీ షీట్ యొక్క మొదటి ఏమండి ఆ ఫోటో వారిదే ఉంటుంది. ఏమండి లేరంటారండి అలాంటి వాళ్ళు. పౌలు అని పేరు పెట్టుకుంటారు, కానీ వారు చేసే పనులు ఎంత అంత కాదండి. అపోస్తుడైన పౌలు సంఘాల యొక్క ఏమండి కట్టడం కొరకు, ఆత్మల యొక్క సంపాదన కొరకు తన ప్రాణాన్ని అర్పించారు. కానీ నేటి దినాలలో పౌలుగా పేరు పెట్టుకున్నటువంటి వారు అనేకులు వారు చేసేటువంటి పనులు ఎంత అంత కాదు. మన యేసుక్రీస్తు వారు బ్లాక్ టికెట్లు అమ్మరండి. నేటి దినాలలో యేసు అని పేరు పెట్టుకుని బ్లాక్ టికెట్లు అమ్మేవారు. ప్రతి ఒక్క పేరుకి ఒక్కొక్క అర్థం అనేది ఉంటుందండి. నోవాహు అంటే నెమ్మది అని అర్థము. ఏమండి షారా అంటే రాజకుమారి అని అర్థము. ఈ విధముగా ప్రతి ఒక్క పేరుకి మోషే అంటే నీటి నుండి తీయబడిన వాడు అని అర్థం. గ్రేస్ అంటే కృప, అంటే దేవుని కృప అని అర్థము. ఆ పేర్లకు తగినటువంటి జీవితాలు మన పిల్లలు కలిగి ఉండేలాగా వారిని దేవునిలో పెంచాలి. పిల్లరా మరి దేవుడు నానిబాబును అదేవిధంగా సలోనిని ప్రేమించి చక్కటి కుమార్తెను వారికి ఇచ్చారు. ఏమండి సహజంగా మానవులమైనటువంటి మనము కోరుకుంటాం, మగబిడ్డ పుట్టాలనో లేదంటే ఆడబిడ్డ పుట్టాలనో కోరుకుంటారు, సహజమే. కానీ ఎవరి గర్భాన్న ఎవరు జన్మించాలనేది అది దేవుని నిర్ణయము. నీవు నేను కోరుకుంటే అవదండి, అది దేవుడు నిర్ణయిస్తాడు. ఎప్పుడు అనాది కాలంలోనే జగత్తు పునాది వేయబడక మునిపే. ఏమండి మనకు వివాహం అయినాక అనుకుంటాం నాకు పాప పుట్టాలను లేదంటే నాకు బాబు పుట్టాలను, వివాహం అయ్యాక అనుకుంటాం. కానీ మన తల్లి గర్భములో మన పడక మునిపే దేవుడు నిర్ణయిస్తాడు. చిన్న ఉదాహరణ నేను చెప్తానండి. మరి నాకు వివాహం అయిన పిమ్మట నాకు బాబు పుట్టాలని నేను ఆశించాను. మొదట బాబు పుట్టి తర్వాత ఎవరు పుట్టినా పర్వాలేదు అన్నట్లుగా ఆశించాను. కానీ నాకు వివాహమైన 6 నెలలకే దేవుడు ఒక దర్శనం చూపించాడు, పాప పుట్టినట్లుగా. ఏమండి వివాహం అయ్యింది 6 నెలల్లోనే దేవుడు కల చూపించాడు పాప పుట్టిందని. అన్నట్లుగానే చక్కటి పాప పుట్టింది. నేనేమనుకున్నాను, బాబు పుట్టాలనుకున్నాను. తర్వాత ఆ పాప పుట్టేసిన మరికొంత కాలానికి మరొక కల వచ్చింది, మరలా పాప పుట్టినట్టే కల వచ్చింది. అప్పుడు దేవునికి ప్రార్థన చేశాను, ప్రభు మొదట కుమార్తెనిచ్చారు,
నేనైతే బాబు కావాలని నేను అడిగాను. ఎవరిని చిత్తమైతే నాకు కుమారుని అనుగ్రహించమని నేను ప్రార్థన చేశాను. తర్వాత మరలా మూడోసారి బాబు పుట్టినట్టు నాకు కల వచ్చిందండి. అంటే కలలండి. ఫస్ట్ సారి పాప పుట్టినట్టు కల వచ్చింది, రెండోసారి మరలా పాప పుట్టినట్టు కల వచ్చింది. నేను ప్రార్థన చేసినప్పుడు మూడో కల బాబు పుట్టినట్టు కల వచ్చింది. దేవుని యొక్క కృపను బట్టి బాబునిచ్చాడు. ఈ విధంగా మనం కోరుకోవడం సహజమే, కానీ మనకి ఎవరిని ఇవ్వాలనేది దేవుడు నిర్ణయిస్తాడు. అది దేవుని చిత్తము. అయితే ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదండి. ఏమండి, పురుషుడు ఎక్కువ స్త్రీ తక్కువ అనేటువంటి భేదాలు మానవులమైనటువంటి మనకు ఉండవచ్చును, కానీ దేవునికి లేవండి. దేవుని దృష్టిలో పురుషుడైనా స్త్రీ అయినా సమానమే. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఆదికాండ గ్రంథంలో మనకి మొదటి మానవుడైనటువంటి ఆదాము గారు కనబడతాడు. దేవుడు సమస్తాన్ని కలుగు చేశాడు, సర్వ సృష్టిని కలుగు చేశాడు. అనంతరము ఏమంటే తన పోలికలో తన స్వరూపములో ఆదామును చేసుకున్నాడు. కానీ ఇంకా ఒకటి కదువుగా ఉన్నట్లుగానే దేవుడు భావించాడు, ఇంకా లేమి ఉన్నట్లుగానే దేవుడు భావించాడు. దాని అర్థం ఏంటంటే నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయం చేదునని ఒక స్త్రీని కలుగు చేశాడు. అప్పుడు మాత్రమే సంపూర్ణమైన దేవుని యొక్క ప్రణాళిక, చిత్తము, ఉద్దేశం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేటువంటి భేదాలు మానవుల్లో మనం చూస్తాము. కొంతమందిని నేను చూశానండి, వారికి బాబు పుట్టినట్లయితే ఆ బాబుని చాలా ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు, పెద్ద పెద్ద స్కూళ్ళు వారు చదివిస్తారు. పాపనేమో చిన్న స్కూల్లో, ఏమంటే గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తారు. ఏంటండి ఇది? పక్షపాతం కదండి. దేవుడిచ్చాడు. 127 కీర్తనలు మనం చదువుకున్న ఇందాక, కుమారులు యెహోవా అనుగ్రహించే స్వాస్థ్యము, గర్భఫలం ఆయన ఇచ్చు బహుమానమే. స్వాస్థ్యం అంటే కుమారులు కావచ్చు, గర్భఫలం అంటే కుమార్తెలు కావచ్చు. అయితే దేవుడిచ్చినటువంటి ఆ గర్భఫలాలను, స్వాస్థ్యాలను పక్షపాతం చూసినట్లయితే అది దేవుని చిత్తానికి విరుద్ధమండి. మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో స్త్రీకి కూడా ఎంతో ఉన్నతమైనటువంటి స్థానాన్ని దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, ఉన్నతమైనటువంటి శిఖరాలను అధిరోహించిన వారు, లేదంటే ఉన్నతమైనటువంటి స్థానాలు కలిగిన వారు పురుషులే కాదు, స్త్రీలను కూడా దేవుడు చిన్న చూపు చూడలేదండి. బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలన చేసినట్లయితే న్యాయాధిపతులు 4వ అధ్యాయం 4వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ ప్రవక్తి, అదేవిధంగా న్యాయాధిపతురాలైనటువంటి దెబోరా మనకు కనబడతారు. సమయం లేదు కాబట్టి రెఫరెన్స్ మనం చదివించడం లేదండి, ఆల్రెడీ అయిపోయింది, సమయం అయిపోయింది. ఏమండి, న్యాయాధిపతులు 4:4లో మనం చూస్తే దెబోరా మనకు కనబడతారు. ఆమె ప్రవక్తికి, అదేవిధంగా ఆమె న్యాయాధిపతురాలు. ఇశ్రాయేలీయులను ఆమె 40 సంవత్సరాలు పరిపాలన చేసింది. ఏమండి, ఇంకా మనం చూసుకుంటూ వెళ్ళినట్లయితే అపోస్తుల కార్యాలు 21వ అధ్యాయంలో ఫిలిప్పు మనకు కనబడతాడు. ఫిలిప్పుకి ఎంతమంది కుమార్తెలు అండి? 4 కుమార్తెలు. ఫిలిప్పుకి ఎంతమంది కుమార్తెలు? 4 కుమార్తెలు. వారు ప్రవచించు వారై ఉన్నారని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉన్నది. ప్రవచించడం అంటే ఏంటండి? దేవుని వాక్యాన్ని వారు ప్రకటించేవారని అర్థము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, ఈ విధంగా బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలన చేసినట్లయితే స్త్రీలను కూడా ఏమీ చిన్న చూపు చూడలేదు దేవుడు. మరి యేసుక్రీస్తు వారికి ఏమండి పురుషులు శిష్యులుగా ఏ విధంగా అయితే ఉన్నారో అదేవిధంగా స్త్రీలు కూడా మరి యేసుక్రీస్తు వారికి యొక్క శిష్యులుగా ఉన్నారు, శిష్యురాలుగా ఉన్నారు. ఏమండి, వారే మగ్దలేని మరియా, ఈ విధంగా కొంతమందిని మనం చూస్తూ ఉంటాం. వీరందరూ కూడా యేసుక్రీస్తు వారి యొక్క ఆ శిష్యురాలే లూకా సువార్తలో మనకు కనబడతారు. ఎంతో గొప్ప వార్త అయినటువంటి యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచినటువంటి పునరుత్థాన వార్తను ప్రకటించింది పురుషుడు కాదండి, స్త్రీ. ఆమె మగ్దలేని మరియా.
ఏమండి, యేసుక్రీస్తు వారికి జననమిచ్చింది ఒక స్త్రీ మరియా. మరియా దేవుని దృష్టిలో ఎంతో ఉన్నతమైనటువంటి స్త్రీ. వాస్తవానికి ఆమె ఒక నిరుపేద కుటుంబంలో జన్మించినటువంటి ఆమె, ఎన్నికలేని ఆమె, అల్పురాలు లోకం దృష్టిలో. కానీ దేవుని దృష్టిలో ఆ ఎన్నికలేనటువంటి ఆమె, నిరుపేద కుటుంబంలో పుట్టినటువంటి ఆమె ఎంతో ఉన్నతంగా దేవుడు చూశాడు. కాబట్టి మరియాను దేవుడు ఈ లోకానికి రావడానికి ఒక పాత్రగా ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ విధంగా మన బైబిల్ గ్రంథాన్ని పరిశీలన చేసినట్లయితే 430 ఏండ్లకు పైగా ఇశ్రాయేలీయులు కఠినమైన బానిసత్వంలో ఐగుప్తులో మగ్గిపోతున్న సమయంలో వారికి విడుదలనిచ్చి వాగ్దానం చేయబడినటువంటి పాలు తేనెలు ప్రవహించినటువంటి కనాను దేశానికి నడిపించిన వ్యక్తి ఎవరండి? మోషే. ఆ మోషేకు జన్మనిచ్చింది ఒక స్త్రీ. ఆమె ఏమండి, ఆ మోషే యొక్క తల్లిదండ్రుల గురించి మనం అధ్యయనం చేసినట్లయితే అమ్రాము, యెకోబేదు. ఏమండి, యెకోబేదు అంటే అర్థము యెహోవా మహాత్మ్యము గలవాడని అర్థము. ఏమండి, ప్రతి పేరుకి ఒక నిర్దిష్టమైనటువంటి ఏమంటే అర్థం అనేది మనం చూస్తూ ఉంటాం. ఏమండి, ప్రతి పేరుకి ఒక నిర్దిష్టమైనటువంటి అర్థం ఉంటుంది. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషిక్తుడు. అర్థం లేకుండా ఏ పేరు ఉండదండి. ఈ విధంగా మనం చూసినట్లయితే మోషేను పెంచినటువంటి ఆమె యొక్క తల్లి, లేదంటే జన్మనిచ్చినటువంటి తల్లి యెకోబేదు. ఏమండి, ఈ మోషే తన బాల్య దినాలలోనే ఇశ్రాయేలీల యొక్క చరిత్ర అంతని మరి నేర్పించింది ఆమె యొక్క తల్లి. నిజమే ప్రియులారా, యూదుల గురించి మనం అధ్యయనం చేసినట్లయితే ఆ యొక్క పిల్లలు పాలు తాగుతున్న సమయం నుంచే వారికి ధర్మశాస్త్రాన్ని నేర్పిస్తారండి. ఏమండి, వారి యుక్త వయసుకు వచ్చినప్పటికీ ఆ ధర్మశాస్త్రం అంతా వారి కంఠస్థం పట్టేస్తారు. మరి మన పిల్లలకి మన బైబిల్ నేర్పిస్తున్నామండి? ఒకసారి మనం ఆలోచన చేయాలి. యూదుల యొక్క జీవన శైలి మనం అధ్యయనం చేసినట్లయితే వారికి ధర్మశాస్త్రం ఉంటుంది. ఆ ధర్మశాస్త్రం వారి యొక్క పిల్లలు పాలు తాగుతున్న సమయం నుంచే వారికి నేర్పిస్తూ ఉంటారు. వారి యుక్త వయసుకి యవన దశలోకి వచ్చినప్పటికీ ఆ యొక్క ధర్మశాస్త్రం వారు కంఠోపాఠం అయిపోతారు. ఇంకా మనం చదువుకున్నాం కదా, ద్వితీయోపదేశకాండం 6:4 అధ్యాయంలో నీ పిల్లలకు దేవుని యొక్క మాటలు నేర్పించవలను. నీ ఇంట కూర్చున్నప్పుడు, నుంచున్నప్పుడు, నువ్వు నిద్రించే సమయంలో, నువ్వు త్రోవ నడిచినప్పుడు, ఏమంటే దేవుని యొక్క మాటలు నేర్పించాలి. దేవుని యొక్క మాటల గురించి వారితో మాట్లాడాలి. ఎందుకంటే దేవుని మాటలు జీవము కలిగినవి. దేవుని మాటలు నీ జీవితాన్ని మార్చేవి. దేవుని మాటలు ఎంతో ఉన్నతమైనవి, శక్తి కలిగినవి. దేవుని యొక్క మాటలు శూన్యము నుంచి సమస్తాన్ని కలుగు చేసినటువంటి మాటలు అవి. అలాంటి మాటలను మన పిల్లలకు నేర్పించేవారిగా మనం ఉండాలి. మన పిల్లలకు మనం నేర్పించేవారిగా ఉండాలంటే మొదట తల్లిదండ్రులమైనటువంటి మనము దేవునిలో జీవించాలి. ఆ యొక్క దేవుని మాటలు మొదట మనం నేర్చుకుని ఉండాలి. మనం నేర్చుకోలేకుండా మన పిల్లలకి ఏం నేర్పించగలమండి? ఏమండి, మొదట తల్లిదండ్రులమైనటువంటి మనం బైబిల్ చదివితేనే మన పిల్లలకు బైబిల్ చదవమని నేర్పించగలం, చెప్పగలం. మనమే బైబిల్ చదవలేనప్పుడు మన పిల్లలకి చెప్పగలమండి? మొదట మనం ప్రార్థన చేస్తేనే మన పిల్లలకు చెప్పగలం, నాయన ప్రార్థన చేసుకోమని. మనమే ప్రార్థన చేసుకోకుండా మన పిల్లలకి ఏ విధంగా మనం ప్రార్థన చేసుకోమని చెప్తాము? మన పిల్లలకు మొట్టమొదటి గురువులు తల్లిదండ్రులే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, మన పిల్లలకు మొదటి గురువులు ఎవరండి? రోల్ మోడల్ ఎవరండి? తల్లిదండ్రులే. ఈ తల్లిదండ్రులు ఏదైతే చేయడం పిల్లలు చూస్తారో దాన్ని అనుకరిస్తారు వాళ్ళు. తల్లి చీపురు పట్టి ఓడవడం ఆ పిల్లలు చూసినప్పుడు వారు కూడా ఆ తప్పుడడుగులు వేస్తూ ఆ చీపురు పట్టుకుని ఊడ్చే విధంగా వారు కూడా ప్రయత్నం చేస్తారు. తల్లి పాత్రలు గడవడం ఆ పిల్లలు చూసినప్పుడు వారు కూడా పాత్రలు గడిగిన విధంగా వారు కూడా ప్రయత్నం చేస్తారు. తల్లిదండ్రులుగా మనం ఏదైతే చేస్తామో పిల్లలు కూడా అదే చేస్తారు.
మన ప్రార్థన చేస్తే వారు కూడా ఖచ్చితంగా ప్రార్థన చేస్తారు. మన దేవునిలో భయభక్తులు కలిగి జీవించినట్లయితే వారు కూడా దేవుని అందులో భయభక్తులనే ఒప్పుతాయి. అలా కాకుండా మనం కూడా లోక సంబంధంగా జీవించినట్లయితే వారు కూడా అలాగే జీవిస్తారండి. ఏమండి, వాక్యం చెప్తున్నది గలతీయుల పత్రిక 4వ అధ్యాయం లేదంటే 6వ అధ్యాయం 6వ వచనములో, మనుషుడు ఏదైతే విత్తుతాడో దానినే కోస్తాడు. ఏ పంటనైతే విత్తుతాడో ఆ పంటనే కోస్తాడు. ఏమండి, మనం ఏ విధంగా అయితే జీవిస్తున్నామో అదే జీవితాన్ని మన పిల్లలు కలిగి ఉంటారు. కాబట్టి నేను మాటలు ముగిస్తూ ఉన్నాను. ఏమంటే బైబిల్ గ్రంథ ప్రకారము ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదండి. ఇద్దరు దేవుని పోలికే. దేవునిలో పురుషుని యొక్క లక్షణాలు ఉన్నాయి, సేమ్ టైం స్త్రీ యొక్క లక్షణాలు కూడా ఉన్నాయి. అంటే స్త్రీ లక్షణాలు ఉన్నాయంటారా? యెషయా గ్రంథము 66వ అధ్యాయం చివరి వచనంలో మనం చూస్తే 66వ అధ్యాయంలో 13వ వచనంలో మనం చూసినట్లయితే, ఒకని తల్లి వారిని ఆదరించినట్లుగా నేను వారిని ఆదరిస్తానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఏంటి? తల్లి యొక్క లక్షణాలు, స్త్రీ యొక్క లక్షణాలు దేవునిలో ఉన్నాయి. ఏమండి, కేవలం పురుషుని యొక్క లక్షణాలే కాదు. యెషయా గ్రంథం 66:13లో మనం చూస్తాం. ఏమండి, ఇద్దరు కూడా దేవుని పోలికే, దేవుని స్వరూపమే. పురుషుడు లేకుండా స్త్రీ లేదు, స్త్రీ లేకుండా పురుషుడు లేడు. మొదటి మానవుడు పురుషుడే కావచ్చు, కానీ స్త్రీని దేవుడు తీసుకొచ్చిన పిమ్మటే దేవుని చిత్తము సంపూర్ణమైనది, దేవుని చిత్తం నెరవేర్చబడడం జరిగింది. కాబట్టి దేవుడిస్తున్నటువంటి పిల్లలను మన దేవుని కొరకు పెంచాలి. ఆ సేమ్ టైము పక్షపాతం లేకుండా మనం చూడాలి. ఒకరిని ఎక్కువగాను ఒకరిని తక్కువగాను కాదు. నేను మొదట అనుకున్నాను, నాకు పిల్లలు పుట్టక మునుపు అనుకున్నాను, దేవా నాకు కుమారుని ఇస్తే నీ సేవ కొరకు వాడిని పెంచుతానని నేను మొక్కుకున్నాను. అయితే దేవుడు మాట్లాడాడు, కుమారుడు మాత్రమే సేవ చేయాలా, కుమార్తె సేవ చేయకూడదా అని దేవుడు మాట్లాడాడు. ప్రభు నన్ను క్షమించండి, నా కుమార్తెను కూడా నీ సేవకిస్తానని నేను మొక్కుకున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇద్దరిని కూడా, కుమారుడైనా కుమార్తె అయినా ఇరుగురిని కూడా మనం సమానంగా చూసినప్పుడు మాత్రమే దేవుని చిత్తాన్ని గౌరవించేవారు అవుతాం. అలా కాకుండా ఒకరిని ఒకలాగా చూసినట్లయితే అది దేవుని చిత్తానికి విరుద్ధము. ఈ మాటలు, కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో దీవించిన గాక. ప్రాముఖ్యంగా ఏమండి, అక్క విన్నీ గ్రేస్, అదేవిధంగా తల్లి సలోని